ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జనసేనలో చేరిన ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక ప్రత్యేక పదవి అంటూ ఏమీ ఇవ్వలేదు. నేనున్నాను, నేను చూస్తాను, మీరు పార్టీలో చేరండి అని హామీ ఇచ్చిన మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తన బంధువు అయినటువంటి వైఎస్ జగన్ను కూడా వదిలిపెట్టుకొని జనసేన పార్టీలో చేరారు. నిజానికి జనసేన పార్టీలో చేరిన తరువాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్ పైన కొన్ని ఆరోపణలు చేశాడు. నాకు అన్యాయం చేశాడు, ఆర్థికంగా నన్ను దెబ్బతీశాడు, ఇప్పుడు నేను కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, నాకు పవన్ కళ్యాణ్ ఒక హామీ ఇచ్చాడు, నేను ఒక సినిమా చేసి పెడతాను, నీవు పోయిన డబ్బును తిరిగి తెచ్చుకోవచ్చు అని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు నేను జనసేన పార్టీలో చేరినానని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన మొదటి రోజుల్లో చెప్పాడు. అయితే ఆయన రాష్ట్రం మొత్తం మీద రాజకీయాలకు సారథ్యం వహిస్తున్నాడా అంటే అది లేదు. కేవలం ప్రకాశం జిల్లాకే పరిమితమయ్యాడు. ఒంగోలు ఎమ్మెల్యేగా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను పదవులు అనుభవించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేశాడు. రాజనీతిజ్ఞుడిగా ఆయనకు మంచి పేరుంది. వచ్చిన వాళ్ళను మంచిగా అందరినీ హక్కున చేర్చుకుంటాడు, పలకరిస్తాడు అనే పేరు కూడా ఉంది. అయితే ఏ విషయాన్ని తెగేసి చెప్పకపోవడం వల్ల ఆయనకంటూ అంటిపెట్టుకొని ఉన్న కొంతమంది దూరం అవుతుంటారు, మళ్ళీ దగ్గర అవుతుంటారు. ఇది ఆయనలో ఉన్నటువంటి ఒక విధమైన రాజకీయ చతురత అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు, రాజకీయ విఘ్నులు ఆలోచించి చెప్తుంటారు. సరే, మొత్తం మీద ప్రస్తుతము బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి, ఆయన వాటిను ఎలా ఎదుర్కొంటున్నాడు, ఏ విధంగా సాల్వ్ చేయాలనుకుంటున్నాడు అనేది రాష్ట్ర రాజకీయాలలోనూ అట్లాగే ప్రకాశం జిల్లా రాజకీయాలలోనూ పెద్ద చర్చగా మారింది. మే 11వ తేదీన నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా రాబోయే స్థానిక ఎన్నికల్లో రెబల్స్గా పోటీ చేస్తే వాళ్ళ సంగతి చూస్తాను, నా తడాక ఏంటో చూపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు నా అభిమానులు, నా శ్రేయస్సు కోరుకునేవాళ్ళు లక్షల మంది వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులంతా కూడాను నన్ను అభిమానించే వాళ్ళుగానే ఉన్నారు. అందువల్ల జనసేన తరపున మేము పొత్తులో ఎక్కువ సీట్లు సంపాదించుకుంటాం, జిల్లా మొత్తం మీద పోటీ చేస్తాం. దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే మాటలు ఎవరైనా విని కావాలని రెబల్స్గా పోటీ చేసి జనసేన పార్టీని దెబ్బతీయాలని చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు మీడియా సమావేశంలో. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలోనే కుంపటి ఉంది. 2 వర్గాలు అయిపోయినాయి జనసేన పార్టీ. షేక్ రియాజ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన గతంలోనూ ఉన్నాడు, ఇప్పుడు కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ తీసుకున్నాడే కానీ ఆయనకి ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రియాజ్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమాత్రం పొసగడం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నది ఒకటే ఒక మాట, అతనంతా బచ్చా, నేను రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఇటీవల వచ్చినవాడు, దాదాపు 30 ఏళ్ళ నా రాజకీయాల ముందు, అతనంతా నేను చెప్పింది ఇంటే ఉంటాడు, లేకపోతే అతని దారి అతను చూసుకుంటాడనే ధోరణిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి నేను చెప్పింది కనీసం పరిగణలో తీసుకోకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంటెత్తు పోగొడతో ఎట్లా పోతాడు అని చెప్పేసి రియాజ్ అంటున్నాడు. నిజానికి రియాజు తెలుగుదేశం పార్టీతో కుమ్ముక్కయ్యాడనేది ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మనసులో మాట. రియాజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. కారణాలు ఏమైనా ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉండడం వల్ల ఈ రియాజు తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. మొదటి నుంచి దామచర్ల జనార్దన్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. చాలాసార్లు వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకుని ఒకరు ఓటమి పాలైతే ఒకరు గెలిపోయిన సందర్భాలు ఉన్నాయి.
అందువల్ల దామచర్ల జనార్దన్ను సమర్థించే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండే అవకాశాలు లేవు. జనసేనలో రియాజ్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటను తీర్చే పరిస్థితుల్లో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేడు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ల నుంచి జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి రియాజు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి మాట్లాడలేదు, పట్టించుకోలేదు. రియాజ్ పోయి ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య పరపత్యాలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిష్కరించే పరిస్థితుల్లో లేడు. ఎంతో కొంత బాలినేని శ్రీనివాసరెడ్డికే ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో నా సత్తా ఏంటో చూపిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగా తెలుగుదేశం రెబల్స్ ఎవరన్నా ఉంటే మర్యాదగా ఉండండి, పొత్తులో ఇచ్చిన వాళ్ళు మాత్రమే పోటీ చేయండి, లేకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాడంటే నిజంగా జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో ఇక బాలినేనే దిక్కు, ఆయన లేకుంటే పార్టీనే లేదు అనే స్థాయికి బాలినేని వెళ్ళిపోయాడు. దీంట్లో వాస్తవం ఎంత, అసలు బాలినేని చుట్టూ ఉన్న క్యాడరు ఏంటి, రియాజ్ చుట్టూ ఉన్న క్యాడరు ఏంటి, వీళ్ళిద్దరిని కాదని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి క్యాడరు ఏంటనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి జనసేన పార్టీ సమావేశానికి దర్శి నియోజకవర్గం నుంచి ఒక్కరు కూడా అటెండ్ కాలేదు. అట్లాగనే రియాజు తన అనుచరులు జనసేన కార్యక్రమాల పార్టీ నిర్వహణ కార్యక్రమాలకు అసలు హాజరు కాలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి అధ్యక్షుడే పార్టీకి రాకుండా జనసేన 2 జిల్లాల కార్యక్రమం సమావేశం జరిగింది అని చెప్పేసి అంటే జనసేనలో ఏ స్థాయిలో పరపత్యాలు ఉన్నాయో వీళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి రియాజ్ మధ్య ఏ స్థాయిలో పోటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రియాజ్ను అసలు తన లెక్కలో కూడా తీసుకోవడం లేదు అనే ధోరణిలో జనసేన పార్టీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది అంటే తన అనుచరులు ఎక్కువ మంది వచ్చారు. అలా అని వైఎస్ఆర్సీపీ నుంచి భారీ స్థాయిలో బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు వచ్చిన వాళ్ళంతా ఎవరు లేరు. అక్కడ జనసేన పార్టీకి ఉండే స్థాయి ఏంటి ఎలా అనేది అడిగితే ఎవరినైనా చెప్తారు. ఉన్న పార్టీలలో 3వ స్థానంలో జనసేన పార్టీ ఉంది తప్ప ప్రథమ ద్వితీయ స్థానాల్లో జనసేన పార్టీ అక్కడ ఏమీ లేదు. పైగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్ల నిర్మాణాలు ఎక్కువ చేపట్టాడు. అందువల్ల జనార్దన్ అభిమానించే జనం కూడా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు నేను ఒంగోలును గొప్ప నగరంగా తీర్చిదిద్దానో లేకపోతే ఒంగోలు అభివృద్ధికి బాగా పనిచేశానో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమీ కనిపించడం లేదనేది కొంతమంది జనములో ఉన్నటువంటి భావన. మొత్తం మీద జనసేన పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో నిజంగా నాయకత్వం వహిస్తున్నాడా, రియాజ్ను కూడా కలుపుకొని పోతాడా, లేదు రియాజ్ను పక్కకు నెట్టేసేసి అతను తెలుగుదేశం వైపుకు దాదాపు వెళ్ళిపోయేటట్టు చేస్తాడా, ఇక్కడ రియాజ్ బలం ఎంత లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి బలం ఎంత అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపైన భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. చూద్దాం బాలినేని శ్రీనివాసరెడ్డి సవాళ్ళు లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థలన్న సత్తా ఏంటో చూపిస్తానని చెప్పేసి మాట్లాడే విధానం ఇదంతా కూడాను ఆయన మనోధైర్యాన్ని చెప్పే విధంగా ఉంది. ఆ స్థాయిలో జనసేన పార్టీలో ఎందుకు ఆయనకు అవకాశము అంటే ఒక పార్టీ నాయకుడిగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తించలేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది.